హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఈ మధ్యనే గాజుల రామారం కూల్చివేతలను పూర్తి చేసిన హైడ్రా ఇప్పుడు టార్గెట్ కొండాపూర్ను చేసుకుంది. తెల్లవారుజాము నుంచే కూల్చివేతలను మొదలుపెట్టారు. కొండాపూర్లోని భిక్షపతి నగర్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తున ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే ముందు జాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కూల్చివేతలపై బాధితులు ఏమంటున్నారో ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఎస్ అయితే హైడ్రా అధికారులు ఈ ఉదయం హైదరాబాద్లో కొండాపూర్లోని ప్రభుత్వ అక్రమంగా నిర్మించుకున్నటువంటి నిర్మాణాలను తొలగిస్తూ హైడ్రా అధికారులు ఎక్కడ ఉన్నా కానీ ప్రభుత్వ భూమిని కాపాడేదే లక్ష్యంగా హైడ్రా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఆర్టీఏ కార్యాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క కొండాపూర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఈ యొక్క నిర్మాణాలు వేసినటువంటి నిర్మాణాలని అధికారులు అయితే ఈరోజు ఉదయం నుండే తొలగిస్తున్నారు. దాదాపుగా మొత్తం టోల్గా ఈ అక్రమానికి గురైనటువంటి 35 ఎకరాల ల్యాండ్ మనం చూస్తున్నాం విజువల్లో కూడా. మొత్తం ఎక్కడ ఇది మొత్తం టోల్గా కూడా 35 ఎకరాల ల్యాండ్. ఇది 35 ఎకరాల ల్యాండ్ అంటే మొత్తం సుమారుగా 7,720 కోట్లు ఈ వాల్యూ అయితే తెలుస్తుంది. దీన్ని మొత్తం టోల్గా చూసుకుంటే అయితే రంగారెడ్డి జిల్లా షెర్లింగంపల్లి మండలం కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంకు సమీపంలో ఉండేటటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో సర్వే నెంబర్ 59 సర్వే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగించేసి ఈ గ్రిల్స్ ఇప్పుడు హైడ్రా అధికారులు ఈ గ్రిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం టోల్గా కూడా ప్రభుత్వానికి సంబంధించింది అంటూ కూడా గ్రిల్స్ని ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టులో కూడా స్పష్టంగా ప్రభుత్వ భూమి అంటూ కూడా హైకోర్టులో రావడం జరిగింది. మొత్తం 36 ఎకరాలు ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా 59 సర్వే నెంబర్ 59లో మొత్తం టోల్గా కూడా ఈ అక్రమ నిర్మాణాలని అధికారులు ఉదయం నుంచి తొలగించేసి దీన్ని మొత్తం టోల్గా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం టోటల్గా చూసుకుంటే చూడొచ్చు మనం ఈ మొత్తం టోల్గా ఈ యొక్క కాలనీ మొత్తం టోల్గా ఆక్రమణకు గురైంది. అక్రమదారుల చెర నుండి మొత్తం టోల్గా కూడా అధికారులు అయితే ఈరోజు ఉదయం నుండి ఆ యొక్క మొత్తం కూల్చివేతలు ప్రారంభించారు. అయితే 36 ఎకరాల భూమి ప్రభుత్వందేనని అయితే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హైకోర్టు కూడా స్పష్టమైన నిర్ణయం తెలిపిన నేపథ్యంలో హైకోర్టు యొక్క ఆదేశాల మేరకే ఈరోజు ఈ యొక్క కూల్చివేతలకు అయితే హైడ్రా అధికారులు మొత్తంగా కూల్చివేశారు. కూల్చివేసేసి 36 ఎకరాలు ఉన్నటువంటి యొక్క అక్రమ నిర్మాణాలను తొలగించి చూసుకోవచ్చు మనం గ్రిల్స్ మొత్తంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలాలు. అయితే హైడ్రా టీం ముందే ఇప్పటికే అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని వందల మొత్తం టోల్గా కూడా 100 ఎకరాల భూమిని మొత్తం టోల్గా అక్రమార్కుల చెర నుండి మొత్తం టోల్గా కాపాడేందుకు మనం చూస్తున్నాం. భారీ బందోబస్తుతో ఈరోజు ఉదయం 5 గంటల నుంచి యొక్క గ్రిల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఏవైతే షాప్స్ కానీ వేశారో కొన్ని సంవత్సరాల నుండి మేము ఇక్కడే ఉంటున్నాము, ఇది మాకు సంబంధించిన భూమి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మొత్తం టోల్గా ఇచ్చేసిన క్రమం లోపల అయితే ఈ దానికి సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది అయితే సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 36 ఎకరాలు మొత్తం టోల్గా కూడా ప్రభుత్వ భూమి అంటూ కూడా హైకోర్టు నిర్ణయించింది. హైకోర్టు నిర్ణయం ప్రకారం హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం నుండే ఆ యొక్క మొత్తం టోల్గా కూడా ఆ యొక్క మొత్తం కూల్చివేతలు ప్రారంభించేసి మార్క్ చేస్తున్నారు. ఎంతవరకు ప్రభుత్వ ల్యాండ్ ఉంది అంటూ సర్వే చేశారు. సర్వే చేసి ఆ సర్వేకు అనుగుణంగా మొత్తం టోల్గా చూడొచ్చు మనం హైడ్రా సిబ్బంది ఎక్కడికక్కడ హైడ్రా సిబ్బంది కూడా ఆ యొక్క భారీ బలమైన ఇనుప రాడ్లతోని అది మొత్తం టోల్గా కూడా ఈ యొక్క నిర్మాణం హైడ్రాది అంటూ కూడా కొన్ని ప్లేసులు అయితే ఎక్కడెక్కడ ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఉన్నాయి హైడ్రా మొత్తం టోల్గా కూడా అక్రమ నిర్మాణాలను మొత్తం టోల్గా తొలగించిన తర్వాత ఈ విధమైన మార్కును పెట్టుకుంటూ వస్తుంది. ఈ విధంగా ఇది ప్రభుత్వానికి సంబంధించింది, ఇది హైడ్రాకు సంబంధించిన ల్యాండ్ అంటూ కూడా చెప్పుకురావడం జరుగుతుంది. కానీ కొంతమంది బాధితులు మేము చాలా సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము అంటూ కూడా కొంతమంది బాధితులు చెప్తున్న వర్షన్ అయితే వస్తుంది. అయితే ఇటు ప్రభుత్వ అధికారులు ఏమో ఈ యొక్క స్థలం మాది అంటున్నారు. బాధితులందరూ కూడా అయితే ఇది స్థలం మాది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బాధితులు ఒకసారి చూసుకోవచ్చు. ఎస్ అయితే వాళ్ళ బాధ అది ఏంటంటే మా మామలు చేసిరి, వాళ్ళ కొడుకులు చేసిరి, కోడళ్ళు చేసిరి, మా గుడ్డ పిల్లలు కూడా చేసిరి, ఇక మమ్మల్ని నాశనం చేస్తున్నారు. మమ్మల్ని చూడొచ్చు వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతం, వాళ్ళ బాధ చూసుకోవచ్చు. అయితే తరతరాలుగా మేము తిన్నది కూడా కడుపు పడుతుంది, మాకు తిన్నదన్నా కడుపు పడుతుంది చూసుకుంటా కూర్చుంటే. మాది అక్రమంగా గుంజుకున్నారు మా మామలు.
అక్రమంగా గుంజుగా మేము ఈ చెట్లన్నీ మొలిచిన సంది నీళ్ళు లేక మేము పండిస్తలేం, లేకపోతే పండించినాం ఇంతకు ముందు. పంట అమ్మా ఇది పంట భూమి. పంట భూమి ఇది. ఆకుకూరలు పండించినాం, ఒడ్లు తప్ప అన్ని వండినాయి ఇంట్లో, అన్ని వండి. ఇప్పుడు ఏమంటే అంటే అది ప్రభుత్వ భూమి అని అంటున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలు? మేమే 60 సంవత్సరాలు అయింది నేను చేసుకొచ్చి ఈ ఊరికి. ఏమైనా ఉన్నాయమ్మా మీ పేరు మీద ఉన్నట్టు ఏమన్నా? నా పేరు మీద అంటే ఎందుకు ఉంటాయండి? నా పేరు తాతలు కానీ వాళ్ళు కానీ మామలే ఉన్నాయి, మా మామల పేర్లు ఉన్నాయి, మా మామల కొడుకుల పేర్లు ఉన్నాయి. మరి అధికారులు ఏమంటున్నారు? మరి అవి ఉన్నాయి కదా, అధికారులు ఏమంటున్నారు? మరి అధికారులు ఏమంటున్నారు అంటే అధికారులే చక్కగా లేకపోతే ఏం చేస్తాం సార్ చెప్పండి? ఏం చేస్తాం అధికారులు చక్కగా లేకపోతే? మేమేమన్నా వాళ్ళను ఎట్లా గుంజుకొని పోయి మాకు 2 రోజుల ముందన్న ఏదైనా నోటీస్ అని వచ్చిందా మాకు ఇళ్ళకు? నోటీసులు ఏం రాలేవు మాకు. 12 ఇండ్లు ఉన్నాయి, 12 ఇండ్లకు ఒక నోటీస్ అన్న ఏ ఇంటికి ఒక ఇంటికైనా రావాలి కదా. మరి మీరు ఇట్లా అగస్తంగా వచ్చేసి తెల్లవారుజామున చీకటి టైంలో వచ్చి ఉన్న గిన్నెలు బొచ్చలని బయట వేయకుండానే గులగొట్టిస్తున్నావు. నువ్వేంటికి గెలిచి ఎవరిని ఉద్ధరిస్తున్నారు మీరు? గవర్నమెంట్ గెలిచి ఎవరిని ఉద్ధరిస్తుంది చెప్పు? మాకేమన్నా మాకు మొగలు లేరు ఇప్పుడు. మా పిల్లలు కూడా మాకు పెడతలేరు. వాళ్ళ కష్టాలు చేసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటున్నారు. మేము ఇట్లా గిన్నె పట్టుకొని అడగ తినే పరిస్థితి వచ్చింది మాకు. ఎవరు చెప్పుకోలేక మింగలేక కక్కలేక అనండి ఏదో వస్తాయి. మాకు కూడా అది మా అదృష్టం కూడా ఒక రోజు మంచిగా ఉంటుంది అని ఆలోచించుకుంటున్నాను. అది కూడా ఉన్నట్టు మాట్లాడుతున్నా ఇంత గట్టిగా, నేను ఎవరు మాట్లాడలేను. అయితే చూసుకోవచ్చు ఈమె బాధ వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళ తాతలు తండ్రుల నాటి సంపాదించిన ఆస్తి ఇప్పుడు మేము దాన్ని కబ్జా చేయలేదు. అధికారులు వచ్చి ఈ విధంగా అధికారులు వచ్చేసి సడన్ గా మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చడము అని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు. ఎస్ అయితే వాళ్ళ బాధ గవర్నమెంట్ అన్యాయమే ఇది తెలుసా? మేము కూడా తిరుగుతుంటాం, మేము కూడా మనుషులంటే తిరుగుతాం, మాకు కూడా కొన్ని తెలుసు చదువు. కాకపోతే మేము ఈ పెద్ద చదువులు చదవలేదు, ఈ కష్టమే చేసుకొని బతికినాం మేము. నేను ఇదంతా కొడితేనే ఇంతవరకు నీట్గా కనబడుతుంది. అప్పుడు కంపంతా కొట్టుకుంటా సాఫ్ చేసుకుంటూ అలుకుంటా పోయినాం. ఐదాలు అలికినాం, జొన్నలు అలికినాం, టమాటా చెట్లు వేసుకున్నాం మా కోడళ్ళు అవి వచ్చినప్పుడు ఈ ఊరికి. అప్పుడు ఏం లేదు. అమ్మ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? మరి అధికారులు ఏం చెప్పారు? పుట్టి పెరిగింది ఇక్కడనే చెప్పిన కదా, ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం, ఇక్కడనే కష్టాలు చేస్తున్నాం. మా మామలు చేసిర్రు, మేము చేసినాం, మా కొడుకులు చేసిర్రు, కోడళ్ళు చేస్తున్నారు. ఇంకా ఏం దాకా చేస్తామంటే ఇక లాస్ట్కి వస్తే మొత్తం ఈ గింప గూడ్చుకపోయింది. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయారు, మామలు పోయారు, కొడుకులు పోయారు, ఇక మేము మిగిలినాం. అంటే అప్పుడు ఏమైనా ఉన్నాయమ్మా మీ మామలు అట్లా వాళ్ళ పేరు మీద ఉన్నట్టు ఏమైనా ఉన్నాయా? అట్లా ఉంటేనే అవి గొడవ అని లేసుకోరు, కేసులు పెట్టుకోరు. ఉండే మా మామల పేరు మీద పన్నులు కట్టిన కాగితాలు ఉన్నాయి మా మామలవి. అయితే చూద్దాం వీళ్ళ యొక్క సరే ఇంకా చూసుకోవచ్చు. ఎస్ అయితే వీళ్ళ తాతలు తండ్రుల పైన పేపర్లు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. భూమి స్వాధీనంలోకి తీసుకున్నటకు అనుమతి పత్రం అని అయితే చూడొచ్చు ఒకసారి ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. మనం భూమి స్వాధీనంలోకి తీసుకునేటకు అనుమతి పత్రం అని అయితే వీళ్ళు స్వాధీనం చేసుకునేటప్పుడు తీసుకున్నట్టుగా అనుమతి పత్రాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే వీళ్ళు కూడా ఈ యొక్క పత్రాలతోని మొత్తం టోల్గా కూడా ఇక్కడ రావడం జరిగింది, మనం చూస్తున్నాం. అయితే ఇక చూసుకోవచ్చు. అయితే చూడొచ్చు ఇక్కడ పేపర్స్ వాళ్ళు సాక్షిలో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి ఆర్డర్స్ మొత్తం టోల్గా అయితే ఎలాంటి నోటీస్ ఈరోజు ఉదయం తొలగించారు ట్యాక్సీలు కదా. ఎస్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ట్యాక్సీలు కూడా మేము కడుతున్నామంటూ వీళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. అయితే బాధితులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, పెద్ద ఎత్తున ఇక్కడ బాధితులు కూడా వచ్చారు మనతో పాటు. అయితే ఎస్ చూసుకోవచ్చు కరెక్ట్ నిజంగా వీళ్ళ పైన ఉన్నటువంటి అయితే ట్యాక్సులతో పాటు ఎవరిపైన పట్టా నెంబర్, పట్టాదారుడు యొక్క పేరు, పట్టాదారుడు ఎవరు అనే దాని పెరిగిట ఉంది. అంటే వీళ్ళు ఇప్పుడు ఇవి అక్రమంగా నిర్మించుకున్న నిర్మాణాలు కావంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. చూసుకోవచ్చు వీళ్ళు చెప్పే దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. వీళ్ళ దగ్గర గిట్ట పట్టాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏ విధంగా ఇట్లా నిర్ణయం తీసుకుంది చెప్దాం. బ్రదర్ చెప్పండి. అయితే మీరు చూపిస్తున్నారు పట్టాలు ఉన్నాయి, ఇక్కడ కోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ మాకు రంగారెడ్డి కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది సార్. మాకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ అక్కడ సబ్మిట్ చేసాం మేము. మా తాతలు ముత్తాతల నుండి వస్తుంది. ఇగో ఇది రోడ్డు వెండికల రోడ్డు కోసం ల్యాండ్ కావాలంటే మేము ఇచ్చినాం. అది కూడా వాళ్ళు మా ల్యాండ్ వాళ్ళే ఇచ్చారు నోటీస్. ఇగో
మీరే హక్కుదారులు, మీకు మేము కంపన్సేషన్ ఇస్తామని నోటీస్ ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మాకు. అయితే వీళ్ళు పట్టాదారులు కాబట్టి మీకు అయితే ఈ యొక్క రోడ్ ఏదైతే నడవడానికి రోడ్ ఉంటుందో ఆ రోడ్డు మీ ఆధీనంలో ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఒప్పుకుంటే మాత్రమే మేము చేయగలం అంటూ కూడా వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి. చూసుకోవచ్చు, చూద్దాం. అయితే మరి ఏం చేశారు తర్వాత ఏమైంది? మీరు రంగారెడ్డి కోర్టు గిట్ట వెళ్ళారు, ఆ కోర్టులో ఏమని వచ్చింది మీ పైన? ఈరోజు అయితే ప్రభుత్వం ఈ హైడ్రా హైకోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయిన తర్వాత మరి ఇవి గిట్ట ఉన్నాయి కదా, మీ ఎవిడెన్స్ గిట్ట ఉన్నాయి కదా, ఏమైంది మరి మీ ఎవిడెన్స్? మేము మా ఎవిడెన్స్లో ఆల్రెడీ అక్కడ సబ్మిట్ చేశాం సార్, సబ్మిట్ చేశాము. అక్కడ ఆల్రెడీ వాళ్ళు హైకోర్టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో ఆల్రెడీ మాకు జడ్జిమెంట్ కాపీ జడ్జిమెంట్ ఇచ్చి హక్కులు ఇవ్వమని చెప్పేసి ఇందులో డైరెక్ట్ ఇక్కడ మెన్షన్ చేసింది ఆల్రెడీ, హక్కులు ఇవ్వమని చెప్పి పాస్బుక్లు ఇవన్నీ ఇష్యూ చేయమని చెప్పేసి 2002లో మాకు మెన్షన్ చేసింది. కానీ అప్పుడున్న అధికారులు మాకు సపోర్ట్ చేయలేదు, సపోర్ట్ చేయకుండా వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు 2002లో. వాళ్ళు అప్పీల్కి వెళ్ళడం వల్ల డిస్టర్బెన్స్ అయ్యింది. 2002లో మీకు ఇచ్చింది జడ్జిమెంట్. అయితే 2002లో జడ్జిమెంట్ కాపీ ఇది. అయితే రంగారెడ్డి కోర్టు వీళ్ళకు ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఆ యొక్క పట్టాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హక్కులను కల్పించాలి అంటూ కూడా జడ్జిమెంట్ ఇచ్చిందంటూ వీళ్ళ స్థానికులు ఇక్కడ రంగారెడ్డి కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీలను కూడా వీళ్ళు తీసుకొని రావడం జరిగింది. బాధితులందరూ ఇక్కడ చేరుకున్నారు. చూద్దాం, వాళ్ళ మాటలో విందాం. మరి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు లేట్ కావడం ప్రాసెస్ ఏమైంది? లేట్ లేదు సార్, ఆల్రెడీ వాళ్ళు మా తరఫున ఒక 7 మంది లాయర్లు పోరాడారు. 7 మంది లాయర్లు పోరాడారు, మొన్నటి వరకు కూడా పోరాడారు. పైన ఏం జరిగింది అనేది మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పటివరకు ఏ నోటీస్ కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఒక పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ఇలా స్వాధీనం చేసుకుంటున్నారు అంతే. ఇప్పుడు మరి ఇదన్నీ చూపెట్టినారా? రంగనాథ్ సార్కు చూపెట్టినారా? రంగనాథ్ సార్ ఇక్కడ రాలేదు. ఒక సిఏ గారు వస్తే వాళ్ళకి చెప్తే మాకు ఏం లేదండి, మాకు కోర్టు ఆర్డర్ వచ్చింది, దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నామని చెప్తున్నాం అంతే. ఇప్పుడు ఫర్దర్ మీరు కూడా అప్పీల్ చేయడానికి వీలు ఉంటుంది, కోర్టుకు వెళ్ళడానికి వీలు ఉంటుంది, ఈ డాక్యుమెంట్స్తోని వీరు అందరు కూడా కోర్టుకు వెళ్ళే వీలు ఉంటుంది కాబట్టి అట్లా ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తాం సార్, కంపల్సరీ చేస్తాము. కాకపోతే మేము టైం అడిగిన వాళ్ళని, టైం అడిగితే వాళ్ళు అవకాశం ఇవ్వలే. ఈ రోజు మేము ఆల్రెడీ మా లాయర్ గారికి ఫోన్ చేస్తే ఈ రోజు రేపు హాలిడే ఉంది, మండే వెళ్దామని చెప్పేసి అన్నారు ఆయన. మండే వెళ్తాం సార్, ఖచ్చితంగా పైకి వెళ్తాము, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే అయితే అన్నీ కూడా మొత్తం టోటల్గా చూసుకోవచ్చు మనం. డాక్యుమెంట్స్ సహా ఉన్నారు వీళ్ళు. రంగారెడ్డి కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఉంది, హక్కుదారులు వీళ్ళు. అయితే ఖచ్చితంగా ఈరోజు కోర్టు ఆడే కాబట్టి వీళ్ళు ఇంకా చూద్దాం, బాధితులు కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, అదే మీ తాతలది ఎప్పటి నుంచి ఉంది ఈ ల్యాండ్, మీకు ఏమైనా చెప్పాను? 60 ఏళ్ళ నుండి మేము అయితే దీని మీద కబ్జా మీదనే ఉన్నాం, ఇంకా కబ్జా నుండి జరిగిపోలేదు. మేము ఇక్కడనే ఉన్నాం, మేము ఇంత వ్యవసాయం చేస్తున్నా కానీ మరి ఏ విధంగా ఇది చేసారో తెలియదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధితుల దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. రంగారెడ్డి కోర్టు 2002 రంగారెడ్డి కోర్టు 2002లోనే స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. పట్టాదారులందరూ వీలే అంటూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలు గిట్ట ఉన్నాయి, పట్టాదారులు వీలు అంటూ కూడా రంగారెడ్డి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ వీళ్ళకు ఎలాంటి వీరందరికీ కూడా అయితే హక్కుదారిగా అయితే వీళ్ళకు పట్టాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో మరి హైడ్రా కమిషన్ ప్రభుత్వం ఈ విధంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో మొత్తం జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు ఉదయం నుండే కూల్చివేతలు ప్రారంభించారు. వాళ్ళందరూ స్పష్టంగా చెప్తున్నారు, మాకెవరికి కూడా నోటీసులు కూడా జారీ చేయలేదు, ఎవరికి నోటీసులు జారీ చేయకుండా కూలగొట్టడం మాత్రం తప్పని అంటున్నారు. వాళ్ళు కూడా కోర్టులో కేసు వేశారు. రంగారెడ్డి కోర్టు కూడా వాళ్ళకు స్పష్టంగా వాళ్ళకు ఆదేశాలు ఉన్నాయి, వాళ్ళకు ఆర్డర్స్ కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదే రంగారెడ్డి కోర్టు నుంచి 2000 సంవత్సరం లోపలనే వాళ్ళకు పట్టాదారులుగా ఇవ్వమని చెప్తున్నది. తరతరాలుగా వస్తున్నటువంటిది, ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏది కబ్జా చేసింది కాదు, అది తరతరాలుగా వస్తుంది. వాళ్ళ తాతలు తండ్రులు కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు మేము కబ్జాకు గురయింది అంటూ హైదరాబాద్ చెప్తున్నటువంటి ఆ విధంగా దాంట్లో న్యాయం లేదు అంటున్నారు. చూద్దాం, ఇంకా 2 రోజులు సమయం ఉంది, వాళ్ళకిట కోర్టు వెళ్తామంటున్నారు. ఈరోజు రేపు కోర్టు హాలిడే కాబట్టి అయితే ఇంకా బాధితులు ఉన్నారు ఇక్కడ. చూద్దాం. అమ్మ చెప్పండి, అయితే ఎన్ని ఎకరాలు ఉంది మీ తాతలు తండ్రుల నుంచి, ఎప్పటి నుంచి ఉంది కోర్టు గిట్ట మీకు? ఇప్పుడే ఎన్ని సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి ఉన్న భూమి, వాళ్ళు పంటలు పండించినాం, అన్ని పండించినాం. ఇప్పుడు గుంజుకోవడం ఇది కరెక్ట్ కాదు కదా. మేము దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాము. మమ్మల్ని ఇట్లా మోసం చేసి మమ్మల్ని ఇట్లా అన్యాయం చేస్తే ఎట్లా మరి? ఇది ఎప్పుడో ముత్తాల తాతలు ఉన్న భూమి ఇప్పుడు ఎట్లా గుంజుకుంటుంది గవర్నమెంట్ చెప్పు? ఇంతకుముందు కూడా ఇండ్లు కట్టుకున్నాము, ఇండ్లు గులగొట్టేసిర్రు, మాకు ఉండడానికి ఇండ్లు కూడా లేవు. ఆ ఇండ్లు గులగొట్టేసిర్రు. రోడ్డు కావాలన్నారు, పోనీ రోడ్ ఇచ్చినాము, అట్లా కూడా మా మీద జాలి దయలేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నది కూడా గుంజుకుంటారు గవర్నమెంట్. ఇది న్యాయమేనా? మాకు న్యాయం కావాలి, మా భూమి మాకు కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు? మా భూమి మాకు కావాలి అంతే. మేము దాళ్ళ మీదనే ఆధారపడి బతుకుతున్నాం, వ్యవసాయాలు చేసినాము. ఆ రోడ్ వేసిన సంది నీళ్ళు రానందుకు ఇప్పుడు ఆ పని ఈ పని కూలి పనులు చేసుకొని బతుకుతున్నాం. ఇప్పుడు ఆ పద్ధతి కూడా లేకుండా గుంజుకుంటే మా పిల్లలకు ఎట్లా ఆదేరు ఎట్లా? మా భూమి మాకు కావాలి.
మాది రంగారెడ్డి కోర్టులో కూడా మీది అని డాక్యుమెంట్స్ కూడా స్పష్టంగా ఉన్నాయి. మరి ఏందమ్మా మీరు ఏమంటున్నారు చివరికి? ఏం లేదండి, ఇన్ని రోజులు మేము దీన్నే నమ్ముకొని ఉన్నాము. ఇప్పుడు మాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, మా ల్యాండ్ మాకు కావాలి, అదే మేము డిమాండ్ చేస్తాం. అంతకుమించి ఏం లేదు. మా ల్యాండ్ గురించే మేము కూర్చున్నాము, ఎలాగైనా మా ల్యాండ్ మాకు వస్తే చాలు. మరి చెప్పారా ఏమన్నా కూలగొట్టేటప్పుడు కానీ నిన్న మొన్న ఏమన్నా? ఏమీ చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు. ఏ నోటీసులు కూడా మాకు తెలియదు. మేము మార్నింగ్ వచ్చి చూసే వరకు అన్ని కూల్చేసి స్మాష్ చేసి పెట్టినారు. ఇది అయితే ఈ దాంట్లో అందరూ కూడా వెనకటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు పట్టాదారులు ఉన్నారు. ఈ దాంట్లో మొత్తం వాళ్ళ పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు. వాళ్ళ పరిస్థితులు కూడా అయితే అమ్మ చెప్పండి, అయితే వెనకటి నుండి కూడా మీ భూములే అంటూ కూడా డాక్యుమెంట్స్ కూడా చూసాం. రంగారెడ్డి కోర్టులో కూడా మీకు ఆ ఫేవర్గా వచ్చింది, వాళ్ళకి ఇవ్వమని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఏంది ఈరోజు అధికారులు ఏమన్నా చెప్పారా? ఆడపిల్లలే ఉన్నారు, ఇన్ని సంవత్సరాల కూడా దీని మీదనే ఆధారపడినా. మేము ఏ దాని మీద లేదు. మా అత్త మామ చేసే వ్యవసాయం కూడా నేను చేసిన, వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఏమంటున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు ఉన్నారు మాకు. ఇది తీసుకుంటే మేము ఏం చేయాలి? ఇప్పుడు ఏం పరిస్థితి చేయాలి? ఎన్ని రోజులు కష్టం చేస్తాం? చేతనైన రోజులు చేస్తాం, ఆడికేం చేస్తామా? చెయ్యం. ఏమంటున్నారు? మా జాగా మాకు కావాలి. మీరు ఇలా వచ్చి తీసుకుంటే ఇట్లా ఎమర్జెన్సీలో మేము అప్పుడు ఏం చేసుకోవాలి? ఎప్పుడు తొందరపడద్దు, న్యాయస్థానాలు ఉన్నాయి. అదే న్యాయస్థానాలు ఉన్నాయి, ఎప్పుడు తొందరపడద్దు. మనం కూడా అయితే మీ దగ్గర కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి న్యాయ ప్రకారంగా కొట్లాడాలి, న్యాయ ప్రకారంగా చేయాలి. అయితే తొందరపాటు ఎప్పుడు కూడా ఇది కాదు, నిర్ణయం కరెక్ట్ కాదు. న్యాయ ప్రకారం అదే అంటే న్యాయ ప్రకారం మీ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి, వాళ్ళకి చూపిస్తారు. మీరు రంగారెడ్డి కోర్టుకి వెళ్ళారు, వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, ఇంకా మీకు ఫర్దర్ ఆప్షన్ గిట్ట ఉంది. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. అమ్మ చెప్పండి అమ్మ, అధికారులు ఎప్పుడు వచ్చారు, ఏం చెప్పారు? నాకు 22 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి. మా అత్తమ్మ మామనే చేసిరు ఇదంతా. వాళ్ళు చనిపోయినాక మేము చేయలేము. ఇంకా రోడ్ వచ్చింది, ఆ రోడ్ రాగానే ఇంకా వాటర్ వస్తున్నాయని చెప్పేసి మేము ఏం ముట్టుకోలేదు. ఇంకా బయట నుంచి వచ్చి ఆ చెత్త అవన్నీ ఇస్తారు, అవి వేసినందుకంట మీకు కింద కానీ పెట్టేసారు. ఇక దానివల్ల తీసుకుని మాకు ఏం చెప్పలేదు. కనీసం 2 రోజులు మాకు నోటీస్ ఇవ్వలేదు. మీ తాత ముత్తాతలు కానీ మీ మామ వాళ్ళు కానీ చేసేటప్పుడు ఇది పంట పొలమే? అది మొత్తం పంట పొలమే, మొత్తం ఆకుకూరలే పండిస్తాం. మొన్నటి దాకా మేము ఆకుకూరలు పండించినాము. ఇంకా వాళ్ళు పండించినాక నుంచే ఈ మొన్న వస్తుందే మేము వదిలిపెట్టేసినాం. ఇంకా దానికి ఏం ముట్టుకోలే మేము. చేతులు చూడు ఎట్లయినాయో. చేను ఆకుకూర పాలకూర అన్ని వండించుకున్నాం మేము, బోర్ వేసి. అక్కడ కరోనా టైం వచ్చినప్పుడే, అది లాక్డౌన్ వచ్చినప్పుడే రోడ్ వచ్చింది. ఆ రోడ్ వచ్చినప్పటి నుంచో వాటర్ లేనందుకు మేము చేస్తలేము. ఇంకా ఇక చెత్త బయట వాళ్ళు వచ్చి చెత్త వేసే వల్ల అది ఆపేసినాం మేము. దాన్ని డమ్మి కింద కానీ పెట్టేసారు. ఇంకా ఆయన ఏ టైం నుంచి కన్ను పెట్టినో మాకు తెలియదు. ఇంకా పొద్దున 6 గంటల నుంచి ఇక పోలీసులు వాళ్ళందరూ కలిసి స్టార్ట్ అయ్యారు. ఆపినా కానీ మాకు అసలు ఒక్కరు కూడా మాకు చెప్పలేరు. ఇట్లా చేస్తున్నారని కూడా తెలియదు. సడన్గా చెప్పి దాని మీదనే మేము ఆధారపడి ఉన్నాము. ఇప్పుడు అది తీసుకుంటే మాకు ఆధారం అనేది లేదు. ఒక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్క ఇంట్లో 4 ఫ్యామిలీ ఉండాలంటే ఉండలేం కదా. మాకు అదే ఏదైనా ఉంటే మేము చేస్తామని చెప్పేసి మేము ఇళ్ళలా కట్టుకుందాం అనుకున్నాము. 2018 ఇల్లు కడితే ఇల్లు గులగొట్టారు. ఆ ఇల్లు గులగొడితే కేసు నడుస్తామని చెప్పి మేము సపరేట్గా కొక్కున్నాము. ఇప్పుడు మొత్తానికే గుంజుకుంటే మాకు న్యాయం కావాలి, మా జాగా మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి. మా ఇల్లు పోయినా కానీ మా జాగా మాకు కావాలి. ఇది పరిస్థితి. ఖచ్చితంగా దాని మీదనే ఆధారపడి ఉన్నాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అంటూ కూడా ఇక చూడొచ్చు. ఉదయం నుండి కూడా అయితే ఇటు అధికారులు మాత్రం ఆల్రెడీ ఆల్మోస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. అధికారులు అందరూ కూడా చూసుకోవచ్చు మనం. అయితే ఈ విధంగా అధికారులు పెన్షన్ సాయంతో, భారీ పెన్షన్ సాయంతో అధికారులు మొత్తంగా అయితే వర్క్ని స్టార్ట్ చేసేసి, ఇది ప్రభుత్వ ల్యాండ్. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే మేము ముందుకెళ్తున్నాము అంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళేనో వాళ్ళ దగ్గర రంగారెడ్డి కోర్టు 2002 లోపల రంగారెడ్డి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి. వీళ్ళని పట్టాదారులుగా ప్రకటించాలి అంటూ కూడా రంగారెడ్డి కోర్టు చెప్పిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అయితే గతంలో నిర్లక్ష్యం కారణంగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మేము ఈరోజు ఈ ల్యాండ్ని కోల్పోయామంటూ కూడా బాధితులు చెప్తున్నారు. అయితే ఇటు హైడ్రా అధికారులు అయితే ఈ యొక్క అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 36 ఎకరాలు, ఈ ప్లేస్ మొత్తం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మొత్తం టోల్గా కూడా ఆక్యుపైడ్ అయినటువంటి ఈ యొక్క 36 ఎకరాలను హైడ్రా ఈరోజు అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్వాధీనం చేసుకొని ఈ యొక్క పెన్షన్ వేయడం చేత ఇది ప్రభుత్వ ల్యాండ్గా ప్రకటితం అవుతుంది. ప్రభుత్వ ల్యాండ్ అనేది అయితే మొత్తంలో కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఆ రోడ్డుకు ఇరువైపులా కూడా ఉన్నటువంటి ఈ యొక్క భూమిని అయితే తాతల ముత్తాత నుండి మేము వ్యవసాయం చేసుకుంటున్నాం అంటూ కూడా బాధితులు చెప్తున్నారు. హైడ్రా మాత్రం అయితే ఇటు ప్రభుత్వ భూమి ఇది అంటూ కూడా హైకోర్టు తేల్చిన నేపథ్యంలో అయితే హుటాహుటిన మొత్తం టోల్గా కార్యక్రమం చూడొచ్చు. ఈ యొక్క పెన్షన్ కూడా
స్టార్ట్ చేశారు. మొత్తం టోల్గా దీన్ని ఎక్కడ ఏమి ఇది లేకుండా హైడ్రా చూసుకోవచ్చు. భారీ ప్రొక్లైనర్లతో సహా మొత్తంలోగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో అక్రమ నిర్మాణాలన్నింటి కూడా తొలగిస్తూ హైడ్రా అధికారులు భారీ బందోబస్తు మధ్యలో పోలీసులను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేసి ఈ యొక్క అక్రమ నిర్మాణాలు చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుడిసెలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఏవైతే షాప్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా తొలగించడం జరిగింది. హైడ్రా మొత్తం మార్కింగ్ చేసేశారు. ఈరోజు మొత్తం ఇది ఫినిషింగ్ చేసేసి ఇక్కడ ప్రభుత్వ స్థలం అని కూడా అయితే పెట్టడం జరుగుతుంది. అయితే ప్రభుత్వ స్థలాలే ఎక్కడెక్కడ ఉన్న హైడ్రా అధికారులు మొత్తం ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకే దేహంగా పనిచేస్తూ హైడ్రా ముందుకెళ్తుంది. ఇటు యొక్క ప్రభుత్వ భూములను కాపాడవలసిన అవసరం ఉంది అంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. కానీ బాధితులు మాత్రం ఇది తరతరాలుగా మేము ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నాం, మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, మేము రంగారెడ్డి కోర్టు కూడా వెళ్ళాము, రంగారెడ్డి కోర్టు కూడా మమ్మల్ని యజమానులుగా ప్రకటించాలి అని చెప్పడం చేత గత అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మేము ఈ ల్యాండ్ కోల్పోయామంటూ కూడా అయితే బాధితులు కూడా చెప్తున్నారు. అయితే చూద్దాం. అయితే హైడ్రా ఈరోజు మొత్తంగా కూడా ఉదయం 6 గంటల నుండే హైడ్రా అధికారులు మొత్తం అయితే ఈ యొక్క తవ్వకాలు ఇక్కడ చూస్తున్నాం మనం ఏవైతే షెడ్లు నిర్మాణాలు చేపట్టారో ఆ అక్రమ నిర్మాణాలన్నింటి కూడా ఉదయం 6 గంటల నుండే ఈ యొక్క అక్రమ నిర్మాణాలన్నింటి కూడా తొలగిస్తూ వచ్చేసింది. చూసుకోవచ్చు మనం హైడ్రా మొత్తం టోల్గా 36 ఎకరాలు ఉన్నటువంటి ఈ హైడ్రా మొత్తం టోల్గా ఈ యొక్క భూమిని హైడ్రా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. దీని యొక్క మొత్తం టోల్గా ఈరోజు దీనికి సంబంధించినటువంటి మొత్తం టోల్గా ఈ యొక్క పెన్షన్ వేసేసి అయితే హైకోర్టు నిర్ణయం వల్లనే ఇక్కడ చేసాం. చూడొచ్చు అందరూ నిరాశ్రయులై ఉన్నారు. మొత్తం ఇక్కడ అయితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇల్లు కోల్పోయి చూద్దాం. అమ్మ ఏమన్నా చెప్పారమ్మా? అన్నీ ఇట్లా వాళ్ళు ఒక క్షణంలో కూడా ఆగలేదు, చెప్పుండని కూడా ఆగలేదు, వచ్చేసి పుక్కులేని కొట్టేసేసింది మొత్తం. మేమంటే ఇక్కడ వచ్చి 6 సంవత్సరాలు అయిందా. తర్వాత ఈ చెత్తబండి ఎరుకుండేవాళ్ళు మేము. ఒకవేళ చెప్పింటూ ఒకరోజు ముందు చెప్పింటూ కూడా మేము వెళ్ళేవాళ్ళు కాదము. ఇంకా ఇంట్లో కాడ ముసలోళ్ళు పిల్లోళ్ళు ఉండేసరికి ఏం చేస్తారు చెప్పు? అవి ఎన్న నిగ్గుకుంటారు వాళ్ళు. ఇంకా చీటీలు డబ్బులు అవి ఉండేటివన్నీ ఇంకా దాంట్లోనే ఉన్నాయి. పిల్లోళ్ళు కూడా ఎత్తుకుని వచ్చేదానికి మాకు తగిలితే కూడా సంబంధం లేదు అని అంటున్నారు వాళ్ళు. కొంచెంసేపు 1 నిమిషం ఒక అర్ధ గంట టైం ఇచ్చినాక మేము ఇక్కడ వేసుకుంటాం కూడా వినట్లేదు వాళ్ళు. అయితే ఇది పరిస్థితి. హైడ్రా అధికారులు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. సమయం కూడా ఇవ్వకుండా మాది మొత్తం టోల్గా కూడా నిర్మాణాలను కూలగొట్టారంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం టోల్గా ఏ వస్తువులను కూడా తీసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా చెప్తున్నారు. వస్తువులను అవకాశం ఇవ్వకుండా తీసేశారంటూ. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేత దిశగా హైడ్రా అధికారులు అయితే మొత్తం టోల్గా కూడా ఇది 36 ఎకరాల ల్యాండ్ ఇది 36 ఎకరాలు మొత్తం టోల్గా ప్రభుత్వాన్ని అంటూ కూడా హైకోర్టులో తెలిపిన నేపథ్యంలో చూసుకోవచ్చు మనం. మొత్తం టోల్గా కూడా ఈ రోడ్డు పైన ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మొత్తం కూల్చివేసిన నేపథ్యంలో ఈ విధంగా అందరూ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి ఇక్కడ అందరూ ఎవరైతే ఈ నిర్మాణాలను వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏక నిర్మాణాలతో పాటు వాళ్ళ సామాన్లను అన్నీ తీసుకొని మొత్తం ఆ రోడ్లపైన కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్తున్నారు. అయితే హైడ్రా స్పష్టంగా చెప్తూ వస్తూ ఉంది. ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే దీనికి సంబంధించి అయితే గత కొన్నేళ్ళుగా అక్రమ నిర్మాణాలు భారీ స్థాయిలో వెలిసాయి అంటూ కూడా కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ కూడా హైడ్రాకు పదే కంప్లైంట్స్ రావడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారంటూ కూడా ఈ సమస్య అయితే పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మొత్తం టోల్గా మనం చూస్తున్నాం. అయితే దీన్ని చూడొచ్చు. అయితే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలని తొలగించేందుకు హైడ్రా అయితే ఉదయం 6 గంటల నుండే సిబ్బందితో సహా కొండాపూర్లో మొత్తం సుమారుగా దీన్ని వాల్యూ వచ్చేసి 600 కోట్ల వాల్యూ ఇది. అయితే దీనికి మొత్తం టోల్గా కూడా భారీ బందోబస్తు మధ్యన కూల్చివేతలు అయితే ప్రారంభించారు. 59 సర్వే నెంబర్ 59లో ఉండేటటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూములన్నీ కూడా 12 మంది రైతుల ఆధీనంలో ఉన్నటువంటి ఆ యొక్క భూములు 12 మంది దానికి సంబంధించినటువంటి ఈ యొక్క 36 ఎకరాల భూమి ఈ యొక్క 36 ఎకరాల భూమికి సంబంధించి 12 మంది రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క 12 మంది రైతులకు సంబంధించి మొత్తంలోగా ఉన్నాయి. అయితే 3600 కోట్ల విలువైన ఆస్తిగా అయితే ప్రభుత్వం చెప్తుంది. ఇదంతా మొత్తంలోగా 36 ఎకరాల ల్యాండ్ వాల్యూ మొత్తంలోగా కూడా వేలలో కోట్లలో ఉందంటూ కూడా చెప్తున్నారు. 60 ఏళ్ళుగా తమ ఆధీనంలోనే భూములు ఉన్నాయని రైతులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా
భూములను కాపాడుతూ వచ్చామనేది రైతుల వాదన. అయితే 60 సంవత్సరాల నుండి మా ఆధీనంలో ఉన్నాయి, మేమే ఈ భూములను కాపాడుతూ వస్తున్నాము, ఇక్కడ మేమే పంట పొలాలను పండిస్తూ మా తాతలు తండ్రుల నుండి కూడా ఇక్కడే ఉంటున్నామంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. హైడ్రా అయితే మొత్తంగా హైడ్రా రంగంలోకి దిగింది. కొండాపూర్లోని భిక్షపతి నగర్ ఏదైతే ఇప్పుడు మనం ఈ కూల్చివేతలు ఏదైతే చూస్తున్నామో ఈ కూల్చివేతలు మొత్తంగా భిక్షపతి నగర్లో జరిగినటువంటి ఈ యొక్క కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతలు ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే రంగారెడ్డి కోర్టులో వీళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చినా కానీ హైడ్రా అధికారులు హైకోర్టును సంప్రదించడం జరిగింది. హైకోర్టు అయితే వీళ్ళకు హైడ్రా ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ భూమి 36 ఎకరాలు మొత్తంగా ప్రభుత్వానికి సంబంధించిందని చెప్పడంతో ఈరోజు ఉదయం అయితే మొత్తంగా హైదరాబాద్ అధికారులు ఇక కూల్చివేతలను మొత్తంగా కొనసాగిస్తున్నారు. మొత్తం పెన్షన్ వేసేసి ఇది ప్రభుత్వ ల్యాండ్గా ఒక మొత్తంగా బోర్డు కూడా పెట్టడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.